ఒక మనిషిని ఎంత మానసిక వేదనకు గురి చేస్తే ఎన్ని అనరాని మాటలంటే అతను బాధపడతాడు అన్నంత ఉచ్చస్థితిలో మీ నీచమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీ నీచమైనటువంటి భాష ఉంది. ఒకనాడు మనం బీజేపీ మీద మాట్లాడే నా జాతీయ స్థాయి కార్యదర్శి మాట్లాడే తెల్లారితో పొరుగుతుంది ఈ తగులుబాజీ కాంప్రమైజింగ్ అవకాశవాద దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనలు ఆదర్శాలకు కాదు. ఈ పిల్లప్పుడు ఏదో చచ్చిపోయిన వాళ్ళకి ఫంక్షన్ కాకపోయి తిట్టి ఆ పిల్ల పువ్వు అవుతుంది అనుకునేటువంటి పిల్లప్పుడు ఏదో నువ్వు నా గురించి మాట్లాడతావు. సిగ్గేకి ఉండాలి కదా. చంద్రశేఖర్ రెడ్డి వచ్చి నోట్లో ఉమ్మిలేస్తే కూడా చాలా తీయకుండా తాగేటువంటి దాన్ని సిద్ధపడినటువంటి జనవ రాజకీయ పౌరుషం ఉన్నాడు, పార్టీ నమ్ముకున్నాడు, సిద్ధాంతాలు నమ్ముకున్నాడు మాట్లాడే మాటలు అవి. వీరుడు ధీరుడు ఏం మాట్లాడతాడు? గెలిచినా పడినా నా పంత ఇది ప్రజలు ఇవాళ కాకపోతే రేపా మనసుకున్నాను. నీ పుట్టినట్టు యత్నం చంద్రశేఖర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా అంటే బాబు పెద్ద మనసు అనుకోవాలి. రేవంత్ రెడ్డి తోలుకొని తిప్పిస్తున్నా అంటే వాడేదో ప్రపంచానికి ఈయన మంత్రిగా ఉన్నప్పుడే నాకు సెక్యూరిటీ ఉండాలి. బయట ప్రపంచానికి చూడడానికి నాకు ఏం సెక్యూరిటీ ఉందని ఒకరి మాటలు మాట్లాడేది. రాత్రిపూట ఆయన నివాసానికి లేట్ అవర్స్ లో మహిళలు వచ్చిపోతుంటే ఆనాడు ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రవికృష్ణ అని చెప్పి వార్నింగ్లు ఇచ్చినాడు. ఇది మీరు పోలీసులను పంపించేసి చేసేటువంటి ఇదే చర్యలండి అని చెప్పి సిగ్గుమాలిన బతుకుని డీజీపీకి లెటర్ పెట్టిండు. ఆనాటి డిఎస్పీ ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన వ్యక్తి ఆనాడు లెటర్ పెట్టినాడు డీజీపీకి. సెక్యూరిటీ ఇవ్వలేను ఈయన ఇట్లా చేస్తున్నాడు. అరే వస్తుంటే సడన్ గా భూత్పూర్ కాడ బండి ఆపి మీరు జర దిగండి నాకు వేరు పడిందని తుపాకులు మనుషులను వాళ్ళని గర్వాన్ని నుంచి పెడతాను. ఎక్కడ పోవాలి? సడన్ గా మాయమైపోతుంది. ఎక్కడ పోతో తెలియదు, ఎక్కడ దూరుతో తెలియదు. ఈ పరిమాణ బతుకు బాగా ఇంత యూజ్లెస్ పిల్లనా? అరే నేను ఇవన్నీ ఊరూళ్ళ రసగడ పెట్టి మాట్లాడతానంటే నువ్వు చెప్పినా నేను ఎందుకంటే నాతో మాట్లాడి ఇంకా నేను మాట్లాడకూడని 75% ఉన్నాయి. 75% నేను ఇంకా మాట్లాడతా లేని ఈ రోజు వరకు కూడా. నేను చెప్పినా కదా ఇంతకుముందే దినకా రాజా రామ్కా చోరని పాండిచేరి ఇన్ఛార్జిగా పోయినప్పుడు ఖద్దరు ఏంటని లాల్చీ పైదామా ఏమంటారు దాన్ని లాల్చీ పైదామా అలా దిగంగానే టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ మీద ఏడదెళ్తామో తెలుసు.